నమస్తే, వెల్కమ్ టు ఫర్ ద పీపుల్. నేను మీ స్వప్న. జగన్ అక్రమాస్తుల కేసుపై సుప్రీంకోర్టు పెద్ద రిపోర్టే అడిగింది. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు గతంలోనే జగన్ బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేశారు. దానిపై విచారణ జరుగుతోంది. అయితే సోమవారం జరిగిన విచారణలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అసలు జగన్ కేసు ఏ స్టేజ్లో ఉన్నాయి, మొత్తం రిపోర్ట్ ఇవ్వాలని సిబిఐ ఈడీలను ఆదేశించింది. తెలంగాణ హైకోర్టు సిబిఐ కోర్టులో ఉన్న కేసుల వివరాలు, డిశ్చార్జ్ పిటిషన్ల వివరాలు అన్ని పూర్తిగా అఫిడవిట్ రూపంలో తయారు చేసి ఇవ్వాలంటూ చెప్పింది. దీనికి 2 వారాల గడువును సుప్రీంకోర్టు ఇచ్చింది. దీంతో ఇప్పుడు ఏం జరగబోతుంది అనే దానిపై ఆసక్తి పెరిగింది. జగన్ బెయిల్ రద్దవుతుందా అనే ప్రచారం కూడా మొదలైంది. ఇప్పటికే అదానీ కేసులో ప్రస్తావన రావడంతో అది కూడా సుప్రీంకోర్టు ముందు ప్రస్తావిస్తే పరిస్థితి ఇంకెలా ఉంటుందో అన్న చర్చ కూడా జరుగుతుంది. మొత్తం సుప్రీంకోర్టు మాత్రం అన్ని వివరాలు వచ్చాక ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనే దానిపై ఉత్కంఠ అయితే మొదలైంది. అయితే ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి న్యాయ వ్యవస్థలకు సవాల్ విసిరారనే చెప్పాలి. ఎందుకంటే ఎక్కడా ఎప్పుడు చరిత్రలో లేని విధంగా 10 ఏళ్ల పాటు ఈడీ, సిబిఐ అక్రమాస్తుల కేసులో బెయిల్ మీద ఉన్నవారు ఎవరైతే ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి. అయితే వ్యవస్థలు జగన్మోహన్ రెడ్డికి ఇంత సపోర్టివ్గా ఎందుకున్నాయి? ఇన్ని సంవత్సరాలు ఈ కేసుల పనితీరు ఏ విధంగా ఉంది, విచారణ పనితీరు ఏ విధంగా ఉంది, ఎన్ని కంప్లైంట్స్ ఉన్నాయి, ఆ విచారణ దశలు ఏంటి అనేది టోటల్గా సుప్రీంకోర్టు జస్టిస్ అభయ్ ఓకా నేతృత్వంలోని బెంచ్ దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇవ్వాలి అంటూ కూడా కోరింది. అయితే జగన్మోహన్ తరపున లాయర్ జనవరి వరకు మాకు గడువు కావాలి, ఇవన్నీ కూడా ఇవ్వడానికని కోరగా కేవలం 2 వారాలు మాత్రమే, అంటే డిసెంబర్ 13 వరకు గడువు ఇస్తున్నాము. ఈలోపు మీరు ఇవ్వాల్సిన సమాచారాన్ని ఇవ్వాలి, దీనికి సంబంధించిన కౌంటర్లు మీరు ఏమైనా వేసుకోవాలంటే వేసుకోవచ్చు అంటూ కూడా ఆ గడువుని 2 వారాలకు మాత్రమే కుదించింది. జనవరి వరకు అడిగిన. అయితే డిసెంబర్ 13వ తారీఖు అనంతరం అసలు ఏం జరగబోతుంది? ఇప్పటి వరకు సిబిఐ కేసులకు సంబంధించి రోజువారీ విచారణ జరిపించాలి అంటూ కూడా తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. కానీ ఆదేశించినప్పటికీ కూడా సిబిఐ రోజువారీ విచారణకు మాత్రం ముందుకు వెళ్ళలేదు. మరి ఎందుకు వెళ్ళలేదు? 10 సంవత్సరాల్లో ఎప్పుడూ కూడా 10 సంవత్సరాల వరకు బెయిల్లో ఉన్నారు. 5 సంవత్సరాల నుంచి కూడా ఆయన కోర్టులకు హాజరు కాలేదు. గతంలో అంటే నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను, సంక్షేమ పథకాలు ఇంకా అభివృద్ధి పనులకు ఆటంకాలు కలుగుతాయి, నేను మళ్ళీ తెలంగాణ రావాలంటే నాకు కేవలం ఖర్చు 60 లక్షల రూపాయలు అవుతుంది, కాబట్టి ప్రజాధనాన్ని వృధా చేయడం నాకు ఇష్టం లేదు, కాబట్టి నేను హాజరవలేను అని గతంలో 5 ఏళ్ల నుంచి కూడా ఆ కేసులకి హాజరవ్వకుండా, కోర్టులకు హాజరవ్వకుండా నడిపించారు. అయితే ఇప్పుడు తను ఖాళీగానే ఉన్నారు. అంటే ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి ఉన్నారు, ఒక పులివెందులకు ఎమ్మెల్యేగా ఉన్నారు, అయినప్పటికీ కూడా ఇంకా కూడా ఎందుకో హాజరు కావడం లేదు. అయితే దీనికి సంబంధించి రఘురామకృష్ణంరాజు గతంలో ఒక పిటిషన్ వేశారంటే అప్పుడు ఆయన ఎంపీగా ఉన్న సమయంలో, అంటే ఇప్పుడు డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు ప్రస్తుత ప్రభుత్వంలో, గతంలో ఎంపీగా ఉన్న సందర్భాల్లో కేసుల మీద విచారణ జరిపించండి, బెయిల్కు సంబంధించి రద్దు అంశాన్ని పరిశీలించండి, జాప్యం ఎందుకు అంటూ కూడా ఆయన పిటిషన్ దాఖలు చేస్తారు. నిన్న సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ విచారణకు వచ్చింది. దీనికి సంబంధించి అసలు మరి 2 వారాల తర్వాత ఏం జరగబోతుంది అనే ఉత్కంఠ అయితే నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు. మరి కాసేపులో మనకి అడ్వకేట్ రఘురామకృష్ణరాజు గారు, అలాగే టీడీపీ నుంచి శ్రీనివాస్ చౌదరి గారు జాయిన్ అయ్యారు. రఘురామకృష్ణరాజు మరి కాసేపులో మనకి యాడ్ అవుతారు. అందరికీ నమస్కారం అండి. నమస్కారం. ముందుగా అప్పసాని రాజేష్ గారు, గతంలో ఎన్ని సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఈడీ, సిబిఐ అక్రమాస్తుల కేసులకు సంబంధించి బెయిల్లో ఉన్న విషయం తెలిసిందే. దీని మీద విచారణకు గతంలో రఘురామకృష్ణంరాజు దీనికి సంబంధించి పిటిషన్ దాఖలు చేశారు. అయితే నిన్న సుప్రీంకోర్టు దీనికి సంబంధించి అసలు ఇన్ని రోజులు ఒక వ్యక్తికి బెయిల్ ఇస్తారా, ఈ కేసులకు సంబంధించి పురోగతి ఇంత స్లోగా ఉందా అనే దానిపై ఆశ్చర్యాన్ని ఒక పక్క వ్యక్తపరుస్తూనే ఆగ్రహాన్ని కూడా వ్యక్తపరిచింది. మరి నిన్న జరిగిన వాటి గురించి మనం ఏ విధంగా విశ్లేషించవచ్చు అంటారు? ముందుగా ప్యానెల్లో ఉన్న మిత్రులు, అలాగే బీఆర్కే న్యూస్ వీక్షకులందరూ కూడా శుభోదయం. జగన్మోహన్ రెడ్డి గారికి 2013 సెప్టెంబర్ 23వ తారీఖు బెయిల్ రావడం జరిగింది. అంటే మనం ఈ రోజు వరకు లెక్కేసుకుంటే 11 సంవత్సరాల 2 నెలల 10 రోజుల పాటు ఆయన బెయిల్ మీద ఉన్నారు. మరి దేశంలో ఒక సామాన్య పౌరుడికి అయితే ఇంత సుదీర్ఘ కాలం కేసుల విచారణ స్టేజ్కి కూడా రాకుండా బెయిల్ మీద ఉండే వెసులుబాటు న్యాయ వ్యవస్థ కానీ లేదు, చట్టమైనా సరే ఆ వెసులుబాటు కల్పిస్తుందా? ఇది ఒక చాలా కీలకమైన ప్రశ్న. అంటే సమాజంలో రాజకీయ అధికారం, హోదా, డబ్బు, పరపతి ఉన్న వాళ్ళకి ఒక చట్టం,
సామాన్యుడికి ఒక చట్టం అమలు జరుగుతుందా అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఈ కేసుల విచారణ తీరు చూస్తేనే ప్రజలకు ఒక కేసు రిఫరెన్స్ గా కనిపిస్తా ఉందనేది వాస్తవం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి కేసులు విచారణ మందకొడిగా సాగటానికి ప్రధానంగా కారణం అవుతున్నది ఏంటి అంటే, ఒకప్పుడు ఆయన 2019లో ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టడానికి ముందు ఆయన పాదయాత్ర సందర్భంగా కూడా ప్రతి శుక్రవారం కేసుల విచారణకు హాజరై తీరాలి అని చెప్పిన ఆదేశాలు ఉండే. ఆయన కూడా ప్రతి గురువారం పాదయాత్రకు బ్రేక్ ఇచ్చి శుక్రవారం రోజు కోర్టుకు హాజరయ్యి మళ్ళీ శనివారాలు కూడా రెస్ట్ తీసుకొని మళ్ళీ సోమవారం నుంచి ఫ్రెష్ గా పాదయాత్ర మొదలుపెట్టిన సందర్భాలు చూసామా. కానీ ఒకసారి 2019లో ముఖ్యమంత్రిగా ఆయన పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత తన ముఖ్యమంత్రిత్వ విధులను సాకుగా చూపించి, యాక్చువల్ గా అప్పటికి ఎన్వి రమణ గారు చీఫ్ జస్టిస్ గా సుప్రీంకోర్టులో పదవి బాధ్యతలు చేపట్టిన సందర్భంలో గౌరవ సుప్రీంకోర్టు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దేశవ్యాప్తంగా ప్రజాప్రతినిధుల మీద నమోదైన కేసుల్ని 1 సంవత్సర కాలంలోగా పరిష్కారం చేయాలి. అందుకోసం అవసరమైతే ఆయా రాష్ట్రాలలో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసి డెడికేటెడ్ గా రోజువారీ ప్రాతిపదిక మీద విచారణ జరపాలి. ఈ కేసుల విచారణ మొత్తం కూడా 1 సంవత్సరంలోగా లాజికల్ కన్క్లూషన్ తీసుకురావాలి అని చెప్పని గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇచ్చినా సరే ఏ రాష్ట్రంలో కూడా ఏ గౌరవ హైకోర్టు కూడా ప్రత్యేక కోర్టుల ఏర్పాటుకు చొరవ తీసుకోలేదు. ఏ రాష్ట్రంలో ప్రజాప్రతినిధుల కేసులు కూడా సంవత్సర కాలంలో పరిష్కారం అయిందే లేదు. అంటే ఒక సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలే అమల్లోకి రాకపోతే మరి ఇంకా ఈ దేశంలో న్యాయ వ్యవస్థ పనితీరు గురించి లేదు ప్రభుత్వాల చొరవ గురించి రాజకీయ నాయకులు తమ నిబద్ధతను నిరూపించుకునే విషయంలో వాళ్ళ చిత్తశుద్ధి గురించి మనం ఇంకే విధంగా మాట్లాడుకోవాలి. అటువంటి పరిస్థితుల్లో రోజువారీ విచారణకు ఆయన హాజరు కావాలి అని చెప్పని నిర్ణయం వెలువడిన తర్వాత ఆయన ఏం చెప్పారు అంటే, నా ముఖ్యమంత్రిత్వ విధులకి ఆటంకం కలుగుతుంది కాబట్టి నేను వ్యక్తిగత హాజరు నుంచి నాకు మినహాయింపు ఇవ్వండి, నా బదులు నా అడ్వకేట్ అప్పీర్ అవుతారు అని చెప్పని ఆయన దరఖాస్తు పెట్టుకుంటే దాన్ని గౌరవ సిబిఐ కోర్టు పరిగణలోకి తీసుకొని ఆయనకి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చారు. సరే, వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చారు. అయినా సరే ఆ కేసుల విచారణ పురోగతి సాధించిందా అంటే పురోగతి సాధించకుండా ఆయన మీద నమోదైన 11 సిబిఐ కేసులకు సంబంధించి 11 సెట్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. అంటే ఒక్కొక్క కేసులో అక్యూజ్డ్ నెంబర్ 1 గా జగన్మోహన్ రెడ్డి గారు, అక్యూజ్డ్ నెంబర్ 2 గా విజయసాయి రెడ్డి గారు ఈ 11 కేసుల్లో కామన్ గా ఉన్నారు. వీళ్ళిద్దరూ తప్పించేసి అంటే 11 డీల్స్ కి సంబంధించిన 11 ఛార్జ్ షీట్లు దాఖలై ఉన్నాయి. దాంతో అక్యూజ్డ్ నెంబర్ 1 and 2 తప్పించేస్తే మిగిలిన అక్యూజ్డ్ అందరూ కూడా ఏ ఛార్జ్ షీట్ కి ఆ ఛార్జ్ షీట్ విడివిడిగా ఉన్నారు. వీళ్ళందరూ కలగలిసి ఏం చేశారంటే సిబిఐ కోర్టులో డిశ్చార్జ్ అండ్ క్వాష్ పిటిషన్లు ఫైల్ చేశారు. మాకు ఈ కేసుకు సంబంధం లేదు, మమ్మల్ని ఈ కేసు నుంచి డిశ్చార్జ్ చేయండి అని చెప్పని. విషయం ఏంటి అంటే ఇప్పటికీ సిబిఐ కోర్టులో 130 డిశ్చార్జ్ పిటిషన్లు పెండింగ్ లో ఉన్నాయి. ఇది 2022 నుంచి జడ్జి రమేష్ గారు అని చెప్పని ఆయన ఆధ్వర్యంలో విచారణ జరుగుతూ ఉంటే వీటి విచారణకే కాలయాపన అయిపోతా ఉంది. ఇవి ఎప్పటికీ పరిష్కారం కావాలి, అసలు కేసులు ఎప్పుడు ట్రయల్ స్టేజ్ కి రావాలి, ఈ కేసుల విచారణ వేగవంతం చేయండి అని చెప్పని గౌరవ సుప్రీంకోర్టుని అప్రోచ్ అయినాక గౌరవ సుప్రీంకోర్టు గౌరవ తెలంగాణ హైకోర్టుకి ఆదేశాలు ఇచ్చి వీటిని వేగవంతం చేయండి అని చెప్పిన తర్వాత తెలంగాణ హైకోర్టు సిబిఐ కోర్టుకు ఒక టైం బౌండెడ్ షెడ్యూల్ పెట్టడం జరిగింది. 2024 ఫిబ్రవరి ఆఖరికి మీరు ఈ కేసుల విచారణ వేగవంతం చేసి లాజికల్ కన్క్లూషన్ తీసుకురండి. ఈ 130 క్వాష్ అండ్ డిశ్చార్జ్ పిటిషన్లకు సంబంధించి అసలు కేసులో ట్రయల్ కాదు, వీటి గురించి ఒక లాజికల్ కన్క్లూషన్ తీసుకురామని చెప్తే ఆయన జడ్జి రమేష్ గారు ఏమన్నారంటే, ఇన్ని కేసుల్లో నేను జడ్జిమెంట్ ప్రొనౌన్స్ చేయాల్సి ఉంది కాబట్టి నాకు ఇంకో 2 నెలలు అదనంగా టైం కావాలి అని అంటే అప్పుడు తెలంగాణ హైకోర్టు సరే మీరు ఏప్రిల్ 30 తారీఖులోగా ఈ జడ్జిమెంట్లు ప్రొనౌన్స్ చేయండి అంటే ఆ డిశ్చార్జ్ పిటిషన్లు క్వాష్ పిటిషన్లు అనుకూలమైన తీర్పిస్తున్నారా వ్యతిరేకమైన తీర్పిస్తున్నారా ఏదో ఒక తీర్పు అయితే ఇవ్వమని చెప్పారు. చెప్పిన తర్వాత అంటే ఒక టైం బౌండెడ్ షెడ్యూల్ తోటి ఆయన తెలంగాణ హైకోర్టు తోటి కమిట్మెంట్ తోటి ఆయన పనిచేస్తా ఉన్నారు. అటువంటి స్టేజ్ లో మరి సడన్ గా ఆయన స్థానం నుంచి ట్రాన్స్ఫర్ చేశారు. ఏది ఏప్రిల్ 30 ఆయన తీర్పు ఇవ్వాలి అనుకుంటున్న సందర్భంలో ఏప్రిల్ 30 తారీఖు ఆయన ట్రాన్స్ఫర్ చేశారు. సరే, ట్రాన్స్ఫర్ చేశారు, మీరు జడ్జిమెంట్లు ఇచ్చికే రిలీవ్ అవ్వండి అని అంటే ఆయన చాలా క్యాజువల్ గా నాకు అనారోగ్య కారణాల వల్ల నేను జడ్జిమెంట్ డిక్టేట్ చేయడం నాకు సాధ్యపడలేదు అని చెప్పి రిలీవ్ అయిపోయారు. అంటే అప్పటికి 2 సంవత్సరాల నుంచి ఆయన కేసుల విచారణ ఆయనే వింటూ ఉన్నారు. సో మళ్ళీ రెడ్డొచ్చే మొదలాడాయని చెప్పని మళ్ళీ మొదటికి వచ్చింది వ్యవహారం. మళ్ళీ మొదటి నుంచి కేసుల విచారణ మొదలు పెట్టాల్సిన పరిస్థితి. కొత్తగా వచ్చిన జడ్జి గారు 2 సంవత్సరాల పాటు ఈయన కేసుల్ని
మళ్ళీ ఆయన మొదలుపెట్టి వినటం మొదలు పెట్టాలి. అంటే ఏదో ఒక కారణంగా వ్యవస్థలను మేనేజ్ చేసి ఏదో ఒక పర్పస్ తోటి ఈ విధంగా జడ్జిమెంట్ ఇవ్వాల్సిన సందర్భంలో జడ్జిమెంట్ ఇచ్చే జడ్జి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోవటం. ట్రాన్స్ఫర్ అయ్యారా చేయబడ్డారా? ఖచ్చితంగా నా ఉద్దేశం అయితే చేయబడ్డారనే అనుకుంటున్నాను. లేకుంటే చేసినా కూడా ఆ జడ్జి గారు తెలంగాణ హైకోర్టుకి ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం ఏప్రిల్ 30 తారీఖుకి అవసరమైతే ఇంకొక 10 రోజులు టైం తీసుకునైనా ఆయన జడ్జిమెంట్ ప్రొనౌన్స్ చేసి వెళ్ళాలి. కానీ ఆయన కూడా చాలా క్యాజువల్ గా 2 సంవత్సరాల పాటు విన్న కేసుల గురించి చాలా నాన్ సీరియస్ గా ఆయన నాకు అనారోగ్య కారణంగా నేను డిక్టేట్ చేయలేకపోయాను అని చెప్పి ఒక మాట చెప్పేసి వెళ్ళిపోవడం అని అంటే వ్యవస్థల పట్ల అంటే ఈ కేసుల విచారణ పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందనేది మనకు అర్థమవుతా ఉంది. ఇటువంటి స్థితిలో మరొకసారి ఇప్పుడు గౌరవ సుప్రీంకోర్టు దృష్టికి రావడం జరిగింది. అంటే ఇది దశాబ్ద కాలం పై సందర్భంలో ఆయనకి కండిషన్స్ తోటి బెయిల్ ఇవ్వడం జరిగింది. కేసు విచారణ ప్రభావితం చేయకూడదు, సాక్షులు ప్రభావితం చేయకూడదు, ఇట్లాంటి కండిషన్స్ తోటి ఆయనకు బెయిల్ ఇవ్వడం జరిగింది. కానీ ఆయన కేసులో తనతో పాటు ఉన్న కో అక్యూజ్డ్ అందరికీ తనకు దక్కిన రాజ్యాధికారాన్ని అడ్డు పెట్టుకొని తనతో పాటు కో అక్యూజ్డ్ అందరికీ కీలక స్థానాలు కల్పించడం జరిగింది. రాజ్యాధికారంలో భాగస్వాములు చేయడం జరిగింది. వీటిని అన్నింటినీ కూడా రఘురామకృష్ణరాజు గారు సిబిఐ కోర్టు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అదే సందర్భంలో ఆయన కేసులు విచారించిన కీలక అధికారులు లైక్ జాస్తి కృష్ణ కిషోర్ గారు, ఆయన ఇన్కమ్ ట్యాక్స్ అధికారిగా జగన్మోహన్ రెడ్డి గారు కేసుల విచారణలో భాగస్వామి అయ్యారు అని చెప్పని అది కక్ష పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత కృష్ణ కిషోర్ గారిని వేధింపులకు గురి చేసి కేసులు పాలు చేసే ప్రయత్నం చేశారు. అంటే ఇక్కడ తనకి దక్కిన బెయిల్ ప్రాతిపదికగా తన రాజకీయ కార్యకలాపాలు కొనసాగిస్తా దాన్ని అడ్డు పెట్టుకొని ఆయన రాజ్యాధికారం దక్కించుకొని తన కేసుల్లో విచారించిన అధికారులను వేధింపులకు గురి చేస్తా ఉన్నారు. తనతో పాటు కో అక్యూజ్డ్ గా ఉన్న వాళ్ళందరికీ కీలక స్థానాలు కట్టిపెడుతున్నారు. ఇది క్విడ్ ప్రోకో అని చెప్పని రఘురామకృష్ణరాజు గారు చాలా స్పష్టమైన ఎవిడెన్స్ ఇస్తూ సిబిఐ కోర్టులో బెయిల్ రద్దు పిటిషన్ ఫైల్ చేసిన ఆ రోజు సిబిఐ కోర్టు దాన్ని పరిగణలోకి తీసుకోవాలి. పైగా ఈయన లోకల్ స్టాండింగ్ ప్రశ్నించారు, నీకేం హక్కు ఉంది, నువ్వెందుకు ఫైల్ చేసావని చెప్పని. ఏ పౌరుడికైనా హక్కు ఉంటది. కానీ ఇక్కడ ఈ విధంగా వ్యవస్థను మేనేజ్ చేస్తా దశాబ్ద కాలం పైగా ఈ కేసుల విచారణ ట్రయల్ స్టేజ్ కూడా రాకుండా చట్టంలో ఉన్న లూప్ హోల్స్ అడ్డం పెట్టుకొని ఈ విధమైన ప్రహసనాన్ని కొనసాగిస్తున్న నేపథ్యంలో కనీసం ఇప్పుడైనా సరే ఇప్పుడు అంతిమంగా న్యాయస్థానం జగన్మోహన్ రెడ్డి గారిని గిల్టీ అని డిక్లేర్ చేస్తుందా, ఆయన తప్పు చేయలేదని చెప్పని నిర్ధారణ చేస్తా తర్వాత సంగతి. కానీ కేసుల విచారణ అయితే ఒక లాజికల్ కంక్లూషన్ రావాలి కదా, విచారణ పూర్తి కావాలి, ఆ తీర్పు అయితే వెలువడాలి కదా. అది జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా రావచ్చు, ప్రతికూలంగా రావచ్చు, అది వేరే సంగతి. ఒకవేళ ఆయనకు అనుకూలంగా వస్తే సిబిఐ పైకోర్టుకి వెళ్తాదేమో, లేదా ఆయనకు వ్యతిరేకంగా వస్తే ఆయన పైకోర్టుకి వెళ్తాడేమో. న్యాయ వ్యవస్థలో ఇంకా ఛాన్సెస్ ఉన్నాయి, ఇక్కడతోటే ముగిసిపోవాలా. కానీ అసలు సిబిఐ కోర్టులోనే 2011లో ఆయన మీద కేసు నమోదైతే 2012లో విచారణ పూర్తి చేసి ఆయన అరెస్ట్ చేస్తే 2012లో ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తే 2013లో ఆయనకి బెయిల్ వస్తే 2024కి కూడా కనీసం విచారణ స్టేజ్ కూడా కేసులు రాలేదు అని అంటే అది ఒక రకంగా డబ్బు హోదా ఉన్న వాడికి ఉన్న ప్రివిలేజ్ గానే దాన్ని మనం భావించాలి. ఓకే, అప్పసాని రాజేష్ గారు ఒక నిమిషం హోల్డ్ ఉండండి. శ్రీనివాస్ చౌదరి